రైట్. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగరేణి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. టన్నెల్లో 12 కిలోమీటర్ల తర్వాత దాదాపు 200 మీటర్ల దూరం శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారి వెల్లడించారు. టన్నెల్ లోపలకు చుట్టుపక్కల నుంచి బురద, నీళ్లొస్తున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. आगे दिन बढ़ रहा है आगे पहला రైట్. ఇక టన్నెల్లో సహాయక చర్యలపై మరిన్ని వివరాలు ప్రత్యక్ష సాక్షి అందిస్తారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో హలో అండి, గుడ్ మార్నింగ్. మీరు అక్కడే ఉన్నారా? టన్నెల్ దగ్గరే ఉన్నారా? సహాయక చర్యలు కొనసాగే దగ్గరే? అవును మేడం. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఒకసారి దాని గురించి డీటెయిల్గా చెప్పండి. 14.2 weeks బ్యాక్ నాకు స్టాప్ అవ్వడం జరిగింది. ఓకే 4 వర్క్ స్టార్ట్ అయ్యారు. ఓకే, అంటే వాటర్ మొత్తం ఉబికొస్తుంది కదండి. ఆపరేషన్ కి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అని తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. హలో రైట్. ఇక ఎస్ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. టన్నెల్ సహాయక చర్యల్లో హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది జాయిన్ అయింది. టన్నెల్ కూలిన ప్రాంతంలో పైనుంచి తవ్వే అవకాశాలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు. అయితే ప్రమాద స్థలిలో ఊటనీరు ఉబికొస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. లోపల ఉన్న వారి కోసం ఎయిర్ బ్లోయర్ల ద్వారా అధికారులు గాలిని పంపిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 300 మంది సిబ్బంది పాల్గొన్నారు. आगे दिन बढ़ रहा है आगे पहला